ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని లాభస్థానంలో, అలాగే లాభాధిపతిగా శని ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, లాభస్థానంలో లేదా లాభస్థానంతో సంబంధం ఉన్నటువంటి శని ఎటువంటి రాజయోగ ఫలితాల్ని, శుభాశుభ ఫలితాలను ఇస్తాడు, ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తాడా లేక సమస్యలు ఇస్తాడా, ఏ లగ్నానికి లాభంతో సంబంధం ఉన్న శని అంటే ఏ లగ్నానికి లాభంలో ఉన్న శని కావచ్చు, లాభాధిపతిగా శని కావచ్చు ఎక్కువ యోగిస్తాడు, యోగించడానికి చూడవలసినటువంటి అంశాలు ఏంటి, ఇలాంటివి తెలుసుకుందాము. కర్మకారకుడైనటువంటి శని లాభస్థానంలో ఉండడం అనేది ఒక చాలా ప్రత్యేకమైనటువంటి ప్లేస్మెంట్గా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే లాభాధిపత్యం తీసుకున్నటువంటి శని యొక్క స్థితిని బట్టి ఆ శని యొక్క మహాదశ కనుక స్టార్ట్ అయినట్టయితే ఆ 19 సంవత్సరాలు శని మహాదశలో జాతకుడు ఎటువంటి శుభాశుభ ఫలితాలను ఎదుర్కొంటాడు అనేది కూడా కొంతవరకు మనం అవగాహనకు తెచ్చుకోవడం అనేది మంచిది. ఎందుకంటే శని కనుక నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే చాలా సింపుల్ రెమెడీస్ ద్వారా శని యొక్క పాజిటివిటీని పెంచుకోవచ్చు. ఎందుకంటే కర్మకారకుడైనటువంటి శని ధర్మాన్ని, న్యాయాన్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి శని, వాటిని పాటించేటువంటి శని ఎప్పుడైతే ఒక జాతకుడికి కష్టాన్ని ఇస్తున్నాడో ఆ జాతకుడు అర్థం చేసుకోవాల్సిన విషయము ధార్మికపరమైనటువంటి జీవితాన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే హ్యుమానిటీ అంటే మానవతా విలువలను పెంచుకోవడము, సాటి మనిషికి సహాయం చేయడము, ఇటువంటి పనుల ద్వారా అవి రెమెడీస్గా పనిచేసి ఆ శని మహాదశ ఆ జాతకుడికి ఎక్కువగా శుభ ఫలితాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. శని ఎప్పుడు కష్టాలు ఇచ్చినా జీవితంలో పాఠాలని నేర్పించేటువంటి గ్రహము. మిగతా ఏ గ్రహాలకు లేనటువంటి ఒక లక్షణం శనికి ఉంది. ఈ విధంగా చూసినప్పుడు శని లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకునే ముందు లాభస్థానం యొక్క ముఖ్యమైనటువంటి కారకత్వాలు ఏంటి అని కనుక చూసినట్టయితే పేరు లాభస్థానము అని ఇవ్వబడింది. అంటే 11వ స్థానము, లగ్నం నుంచి 11వ స్థానము, దీనికి లాభస్థానం అని పేరు. ఎందుకంటే ప్రధానంగా ఆ జాతకుడికి లాభస్థానము అనేది కోరికలు తీర్చేటువంటి స్థానము, సుఖాన్ని ఇచ్చేటువంటి స్థానము, సంతోషాన్ని ఇచ్చేటువంటి స్థానంగా ప్రధానంగా చూశారు కాబట్టి దానికి లాభస్థానం అని పేరు ఇవ్వడం జరిగింది. అయితే 3, 6, 11 ఈ హౌసెస్ 3 కూడా పాపస్థానాలుగా చెప్పబడ్డాయి. అవి కష్టాలను ఎక్కువ ఇచ్చేటువంటి స్థానాలు. అందులో ఒకటైనటువంటి 11th హౌస్ లాభస్థానము అయింది, అలాగే కొన్ని కష్టాలను కూడా ఇస్తుంది. అలాగే మేషలగ్నం కనుక చూసినట్టయితే లాభస్థానము బాధక స్థానం అయింది, శని బాధకుడు అవుతాడు. కొన్ని లగ్నాలకు శని యోగకారకుడు అవుతాడు. అటువంటి యోగకారకుడైనటువంటి శని లాభస్థానంలో ఉండడం అనేది కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ప్లేస్మెంట్. లాభస్థానము ఒక వ్యక్తి జీవితాశయాల్ని తీర్చడము అనేది సూచించేటువంటి స్థానం. ఒక జాతకుడికి జీవితంలో తనకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆశయాలు ఉండొచ్చు, ఆశలు ఉండొచ్చు, అవి తీరుతాయా లేదా అని తెలియజేసే స్థానము లాభస్థానము. లాభాధిపతి లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ధనం రావడము, తద్వారా ఆర్థికంగా చాలా పరిపుష్టిని చెంది కాన్ఫిడెన్స్తో ఉండడము, అదేవిధంగా సోషల్ స్టేటస్ని రిప్రజెంట్ చేస్తుంది లాభస్థానము. ఒక సమాజంలో ఒక జాతకుడు ఉన్నత స్థాయిలో ఉండడము, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, ఇటువంటి ఒక సోషల్ స్టేటస్ని తెలియజేసే స్థానము లాభస్థానము. అదేవిధంగా 5th హౌస్కి ఆపోజిట్ హౌస్ 11th హౌస్ కాబట్టి లవ్ అఫేర్స్, లవ్ ఫెయిల్యూర్స్ వీటిని కూడా సూచిస్తుంది లాభస్థానము. ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే సోషల్ స్టేటస్ని తెలియజేస్తుందో పొలిటికల్ సక్సెస్ని కూడా తెలియజేసే స్థానము లాభస్థానము. ఒక వ్యక్తికి మంత్రి పదవి వస్తుందా లేదా, అది రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు, వీటిని సూచించే స్థానం 11th హౌస్ లాభస్థానం. లాభాధిపతి లాభంలో ఉన్న గ్రహాలు. ఇక లాభస్థానం యొక్క లక్షణం ఏంటి అంటే ఒక వ్యక్తి సక్సెస్ని పొందినప్పుడు ఆ ప్రయాణంలో ఎన్నో కష్టాలని, ఒడిదుడుకుల్ని, ఘర్షణని ఎదుర్కొంటూ సక్సెస్ని చేరుకుంటాడు లాభస్థానం యొక్క యోగం వలన. అంటే లాభస్థానంలో కొన్ని గ్రహాలు ఉండి యోగాన్ని ఇస్తున్నప్పుడు ఆ గ్రహాల దశలో చాలా కష్టపడి జీవితంలో పైకి వస్తారు అటువంటి వ్యక్తులు. ఎన్నో విషయాలు నేర్చుకుంటూ మోటివేషనల్ పీపుల్గా ఉంటూ చాలామందికి స్ఫూర్తిని కూడా ఇస్తూ ఉంటారు. ఆ విధంగా పైకి వచ్చినటువంటి వ్యక్తులు. అదేవిధంగా లాభస్థానం అంటే 11th హౌస్ అనేది 6th హౌస్ నుంచి 6th హౌస్.
కాబట్టి కాంపిటీషన్ని తెలియజేసే స్థానం కాబట్టి ఎప్పుడు కూడా పోరాట పటిమ అనేది ఉంటుంది ఇటువంటి వ్యక్తులకి. అదే కాకుండా శత్రుస్థానం ఎప్పుడైతే 6th హౌస్ అయిందో లాభస్థానము శత్రువుల మీద జయము, అంటే తన ప్రత్యర్థుల మీద జయము. ఏ రంగంలో ఉన్నవారైనా సరే లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు నడిచేటప్పుడు లేదా లాభాధిపతి దశ నడిచేటప్పుడు యోగంలో కనుక ఉన్నట్టయితే ఏ రంగంలో ఉన్న ప్రత్యర్థుల మీద వీరిది విజయంగా ఉంటుంది. అదేవిధంగా సంతాన స్థానం అయినటువంటి పంచమానికి ఆపోజిట్ హౌస్ 11th హౌస్. కాబట్టి సంతానం నుంచి ఎటువంటి సంతోషం ఉంటుంది, లేదా సంతానం నుంచి వీరికి కొంత మనక్లేశాలు ఉంటాయా, ఇటువంటివి కూడా తెలియజేసేటువంటి స్థానం 11th హౌస్. అదేవిధంగా సెకండ్ మ్యారేజ్ని కూడా 11th హౌస్ నుంచి చూస్తారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లవ్ అఫైర్స్ ఇవన్నీ కూడా 11th హౌస్ అనేది సూచిస్తుంది. ఇన్ని రకాలుగా లాభస్థానము అనేది ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రూల్ చేసేటువంటి స్థానము. అందుకే లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కావచ్చు, లాభాధిపతి యొక్క దశ కావచ్చు, ఎప్పుడూ కూడా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే నైసర్గిక పాపగ్రహాలు లాభస్థానంలో ఎక్కువ యోగిస్తాయా, నైసర్గిక శుభగ్రహాలు లాభస్థానంలో ఎక్కువ యోగిస్తాయా అని కనుక చూసినట్టయితే ఏ గ్రహమైన లాభస్థానంలో ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అయితే నైసర్గిక పాపగ్రహాలు అంటే శని, కుజ, రవి ఇటువంటి గ్రహాలు కనుక లాభస్థానంలో ఉంటే యోగం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా లాభస్థానం అనేది స్ట్రగుల్స్ని సూచించేటువంటి హౌస్. ఇటువంటి స్ట్రగుల్స్ని సూచించే హౌస్లో కనుక పాపగ్రహాలు ఉన్నట్టయితే వాటిని తట్టుకుని ముందుకెళ్ళగలిగినటువంటి అటువంటి ఒక సమర్థత పాపగ్రహాలకు ఉంటుంది శుభగ్రహాల కంటే. ఇక్కడ నైసర్గిక శుభగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాల గురించి నేను చెప్తున్నాను. బుధుడు, శుక్రుడు ఇటువంటి గ్రహాలు లాభస్థానంలో ఉన్నప్పుడు వారు ఎక్కువ స్ట్రగుల్స్ని తట్టుకోలేకపోవడము, ఇటువంటి ఒక పరిస్థితుల్లో కూడా వెళ్తూ ఉంటారు. ఎంతటి అడ్వర్స్ సిచ్యువేషన్స్ ఉన్నా, అంటే విపరీత ప్రతికూల పరిస్థితులు ఉన్నా తట్టుకుని ముందుకి వెళ్ళగలిగేటువంటి ఒక ధైర్యాన్ని, అటువంటి సమర్థతని ఇచ్చేటువంటి ప్లానెట్స్ నైసర్గిక పాపగ్రహాలు. ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు కావచ్చు, నేర పరిశోధన సంస్థలో ఉన్నవారు కావచ్చు, ఏ రంగంలో ఉన్నా సరే ఒడిదుడుకును తట్టుకునేటువంటి స్ట్రెంత్ని ఇస్తాయి పాపగ్రహాలు. కాబట్టి పాపగ్రహాలు ఎక్కువగా యోగిస్తాయి, ఎక్కువగా సక్సెస్ని ఇస్తాయి జాతకుడికి లాభస్థానంలో. ఈ విధంగా లాభస్థానంలో గ్రహాలు, లాభాధిపతి రిజల్ట్స్ని మనం చూడాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో శని కనుక లాభస్థానంలో ఉంటే, అలాగే లాభాధిపతిగా కనుక ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేది కూడా మనం కొన్ని కోణాల్లో పరిశీలన చేయాలి. ఒకటి, శని లాభస్థానంలో ఉన్నప్పుడు శని బాధకుడు అయ్యాడా, అదేవిధంగా యోగకారకుడు అయ్యాడా, ఎటువంటి పోర్ట్ఫోలియోని కారకత్వం తీసుకున్నాడు, అలాగే లాభస్థానం అనేది శనికి ఉచ్చగాని నీచగాని అయిందా, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేది కూడా చాలా ముఖ్యము. లాభస్థానంలో శని ఒక్కడు ఉండడం అనేది ఒక రకమైనటువంటి మనం అనాలిసిస్ చేయాలి. అలాగే ఇతర గ్రహాలతో కలిసినప్పుడు దాన్ని ఇంకో విధంగా చూడాలి. ఉదాహరణకి శని కుజుల కలయిక లాభస్థానంలో సక్సెస్ ఇచ్చినా కానీ చాలా చాలా స్ట్రగుల్స్ని దాటుకుంటూ సక్సెస్ని రీచ్ అవుతారు. అయితే 11th హౌస్లో శని ఉన్నప్పుడు శని 11th హౌస్లో ఉండి 5th హౌస్ని చూస్తాడు. కాబట్టి సంతానం మీద శని యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. సంతానం లేకపోవడం కావచ్చు, సంతానం ఆలస్యం అవడం కావచ్చు, పుట్టిన సంతానం అనారోగ్యంతో పుట్టడం కావచ్చు, తీవ్రమైన అనారోగ్యంతో, ఇటువంటివి కూడా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శని రాహుల కలయిక 11th హౌస్లో శాపతయోగంగా చెప్పారు. అయితే ఆ పేరు వెనగానే భయపడి శ్రాపితయోగం అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని అనుకోకూడదు. మెటీరియలిస్టిక్ సక్సెస్ కూడా చాలా బాగా ఇస్తుంది శని రాహుల కలయిక 11th హౌస్లో. ఇందాక చెప్పినట్టుగా శని యొక్క పాజిటివిటీ ఎంత ఉంది అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. రవి శనుల కలయిక ఎప్పుడు కూడా లాభస్థానంలో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. రవి శనులు నైసర్గికంగా శత్రువులు కదా, మరి మంచి రిజల్ట్స్ ఎలా ఇస్తారు అంటే, ఎంత శత్రువులు అయినప్పటికీ కూడా లాభస్థానంలో శని రవులు కనుక ఉన్నట్టయితే, రవి శనులు ఇద్దరు కనుక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి విజయాలను అందిస్తారు జాతకుడికి. ఈ విధంగా ఇటువంటి కోణాల్లో శని యొక్క ప్లేస్మెంట్ని, శని యొక్క ఆధిపత్యాన్ని మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎంత బలంగా స్ట్రాంగ్గా ఉన్నాడు అనే దాన్ని బట్టి రిజల్ట్స్ని మనం డిసైడ్ అనేది చేయాలి. అయితే ఈ వీడియోలో కొంతవరకు శని లాభస్థానంలో ఉండి ఏ లగ్నానికి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు, అలాగే లాభాధిపతిగా ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని పాయింట్స్ అనేది వివరిస్తాను. ఇక్కడ శని ప్రతి లగ్నానికి కూడా
లాభస్థానంలో ఉన్నప్పుడు లేదా లాభాధిపతిగా ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకుందాము. మొట్టమొదట మేషలగ్నం విషయానికి వచ్చినట్టయితే, మేషలగ్నానికి శని 11th హౌస్కి అధిపతి, లాభాధిపతి. అయితే మేషము చరరాశి కాబట్టి చరరాశికి 11వ స్థానం బాధక స్థానం అవుతుంది. కాబట్టి శని బాధకాధిపతి కూడా అవుతాడు మేషలగ్నానికి. కాబట్టి క్రూరగ్రహంగా చెప్పబడ్డాడు. అయినప్పటికీ కూడా 11th లార్డ్గా శని ధనయోగాలని ఇస్తాడు ఈ జాతకుడికి అటువంటి కాంబినేషన్స్లో ఉన్నప్పుడు. ఉదాహరణకి మేషలగ్నానికి కనుక శని 2వ ఇంట్లో ఉన్నట్టయితే శని శుక్ర, ఇది చాలా చక్కటి ధనయోగాన్ని సూచిస్తుంది. అదేవిధంగా ఇదే లాభాధిపతి 11th హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తాడు. 9th హౌస్లో ధనయోగాలను ఇస్తాడు. ధనుసు రాశిలో 5th హౌస్లో కూడా, అది సూర్యుడి ఇల్లు అయినప్పటికీ కూడా, అంటే రవి యొక్క ఇల్లు అయినప్పటికీ కూడా, సింహంలో కూడా శని మేషలగ్నానికి మంచి ఫలితాలని ఇస్తాడు. ఈ విధంగా ఈ లగ్నానికి శని లాభాధిపతిగా మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే శని కనుక వక్రించినట్టయితే కొంతవరకు ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఇచ్చేటువంటి ధనయోగంలో కావచ్చు, రాజయోగాల్లో కావచ్చు. ఇదే లగ్నానికి శని లాభాధిపతిగా 7th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటాడు, అంటే ఉచ్చలో ఉంటాడు. ఇది కూడా చాలా మంచి రాజయోగ కాంబినేషను. విదేశాల్లో స్థిరపడడానికి కావచ్చు, విదేశీ వ్యాపారాల ద్వారా సక్సెస్ని పొందడానికి ఈ ప్లేస్మెంట్ అనేది చాలా బాగా సహాయపడుతుంది. ఇక తర్వాత వృషభ లగ్నం విషయానికి వచ్చినట్టయితే, ఈ లగ్నానికి శని 9th లార్డ్ అలాగే 10th లార్డ్ అవుతాడు. ఇక్కడ వృషభ లగ్నానికి శని యోగకారకుడుగా చెప్పబడ్డాడు. అయితే వృషభం అనేది స్థిరరాశి అవుతుంది. స్థిరరాశికి 9వ ఇల్లు బాధక స్థానం అవుతుంది. కాబట్టి ఈ బాధకాధిపతి అయిన ఈ భాగ్యాధిపతి అయినటువంటి శని బాధకుడుగా కూడా ఉంటాడు వృషభ లగ్నానికి. అయినా కానీ 10th హౌస్ అనేది కేంద్ర స్థానం అయ్యేది మూల త్రికోణమైంది కాబట్టి ఎక్కువ శుభుడుగా చెప్పారు వృషభ లగ్నానికి శనిని. ఇటువంటి శని లాభస్థానంలో అంటే మీనంలో చాలా మంచి రాజయోగ ధనయోగాలను ఇస్తాడు. అలాగే 2nd హౌస్లో శని, బుధుడితో కలిసిన శని చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఎప్పుడు 2nd లార్డ్ 11th లార్డ్ యొక్క కలయిక ప్రబల ధనయోగంగా చెప్పబడింది. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ధనయోగం మాత్రం ఇచ్చి తీరతాడు శని. ఆ విధంగా యోగ కారకత్వం తీసుకున్నటువంటి శని వృషభ లగ్నానికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. అదేవిధంగా లాభాధిపతితో ఉన్నటువంటి గ్రహము, ధనాధిపతి లాభాధిపతితో ఉండడం, ఇవన్నీ కూడా ధనయోగాలు. ఈ విధంగా ఇక్కడ శని లాభాధిపతి అయ్యి 2nd లార్డ్ అయినటువంటి బుధుడితో ఉండడం, 5th లార్డ్ అయినటువంటి బుధుడితో ఉండడము, ఇవన్నీ కూడా మంచి ధనయోగాలను ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. ఇక తరువాత లగ్నానికి వచ్చినట్టయితే మిథున లగ్నము. ఈ లగ్నానికి శని అష్టమాధిపతి అలాగే భాగ్యాధిపతి, 8th లార్డ్ 9th లార్డ్. అయితే అష్టమాధిపతి కదా, శని ఎక్కువగా పాప ఫలితాలను ఇస్తాడా మిథున లగ్నానికి అని కనుక చూసినట్టయితే, అష్టమ స్థానంకి ఆధిపత్యం ఉన్నప్పటికీ శనికి ఈ లగ్నానికి 9th హౌస్ అనేది మూల త్రికోణమైనటువంటి కుంభమైంది కాబట్టి 9th లార్డ్గా ఎక్కువగా శుభాన్ని ఇస్తూ యోగకారకుడుగా ఉంటాడు శని ఈ లగ్నానికి. ఇటువంటి శని 11th హౌస్లో నీచలో ఉంటాడు. అయితే నీచలో ఉన్నప్పటికీ కూడా తను ఇచ్చేటువంటి ధనయోగాన్ని ఇస్తాడు. అయితే నీచభంగం కనుక జరిగినట్టయితే చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు శని. రవితో కలిసిన శని ఉదాహరణకి ఇది నీచభంగాన్ని చేస్తుంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు శని 11th హౌస్లో మిథున లగ్న జాతకులకి. 11th హౌస్లో ఉన్నటువంటి శని నీచలో ఉన్న నీచభంగం జరిగినప్పుడు చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు. రవితో కలిసిన శని కావచ్చు, కుజతో కలిసిన శని కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కటి ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్గా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక లగ్నం విషయానికి వచ్చినట్టయితే 11th హౌస్ అనేది
వృషభం అవుతుంది. అందులో శని ఉండడము అనేది మంచి ప్లేస్మెంట్గానే చూడాలి. ఎందుకంటే వీరికి శని సప్తమాధిపతి అలాగే అష్టమాధిపతి కూడా అవుతాడు, 8th లార్డ్గా అవుతాడు. 8th లార్డ్ అయిన శని 11th హౌస్లో శుక్రుడింట్లో ఉండడం అనేది ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంటే. అయితే ఆ ప్రాసెస్లో కొంత ఒడిదుడుకులు నష్టాలు కూడా ఉంటాయి శని యొక్క మహాదశలో. అయితే ఇటువంటి శని లగ్నాధిపతి అయిన చంద్రుడితో కనుక ఉన్నట్టయితే ఉదాహరణకి మంచి ఫలితాలను ఇస్తాడు 11th హౌస్లో ఉన్నప్పటికీ కూడా. అయితే మానసికంగా కొంత సమస్యలు, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాభాధిపతితో ఉన్నటువంటి శని లగ్నాధిపతితో ఉన్నటువంటి శని, అందులో లగ్నాధిపతి ఉచ్చలో ఉంటాడు 11th హౌస్లో లాభస్థానంలో, కాబట్టి అది మంచి ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గానే మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కర్కాటక లగ్నానికి శని ఎక్కువగా పాపిగా చెప్పబడ్డారు, ఎందుకంటే అష్టమ స్థానం అనేది మూల త్రికోణమైంది. కాబట్టి వీరికి శని కొంతవరకు ఇబ్బందులు ఇస్తాడు ఆ ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్రాసెస్లో. ఆ తర్వాత సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే 11th హౌస్ అనేది మిథునం అవుతుంది. ఇందులో శని ప్లేస్మెంట్ మంచి ఫలితాలని ఎక్కువగా ఇస్తుంది. వీరికి శని 6th లార్డ్ అలాగే 7th లార్డ్. ఇక్కడ 7th హౌస్ మౌల త్రికోణమైంది కాబట్టి ఈ లగ్నానికి శని ఎక్కువ శుభుడుగా ఉండి 11th హౌస్లో చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తాడు. అదేవిధంగా శని 11th హౌస్లో ఉన్నప్పుడు బుధుడితో కలిసి ఉన్నా లేదా కుజుడితో కలిసి ఉన్నా చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే కుజుడు వీరికి 4th లార్డ్ అలాగే 9th లార్డ్ అయ్యి యోగకారకుడు కూడా అవుతాడు. యోగకారకుడితో కలిసి ఉన్నటువంటి సప్తమాధిపతి అయిన శని 11th హౌస్లో ధనయోగాన్ని ఇస్తాడు. ఇది ఒక రాజయోగ ప్లేస్మెంట్గా కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కన్యాలగ్నం విషయానికి వచ్చినట్టయితే 11th హౌస్ అనేది కర్కాటకం అవుతుంది. ఇందులో శని ఉన్నట్టయితే ధనయోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే వీరికి శని పంచమాధిపతి అలాగే షష్టాధిపతి. పంచమాధిపతిగా శని శుభుడు, అలాగే షష్టాధిపతిగా కొంత సమస్యలు ఇచ్చేటువంటి గ్రహం, ఎందుకంటే 6వ స్థానం మూల త్రికోణమైంది. అయితే ఇక్కడ శని కనుక ఉండి చంద్రుడితో ఉన్నట్టయితే ఆ యోగం యొక్క బలం పెరుగుతుంది, కానీ మానసిక సమస్యలు అనేవి ఇస్తాడు శని చంద్రుడితో కలిసి 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే. అయినా కానీ యోగానికి భంగం కలగదు, ధనయోగానికి. అదేవిధంగా శని గురువుల కలయిక 11th హౌస్లో, ఇది చాలా మంచి ధనయోగాన్ని ఇస్తుంది. ఆ తరువాత కన్యాలగ్నం విషయానికి వచ్చినట్టయితే తులాలగ్నం విషయానికి వచ్చినట్టయితే 11th హౌస్ అనేది సింహం అవుతుంది. ఇందులో శని యొక్క ప్లేస్మెంట్. ఈ లగ్నానికి శని యోగకారకుడు, ఎందుకంటే 4th హౌస్కి 5th హౌస్కి అధిపతి అవుతాడు కేంద్ర కోణాలకి. కాబట్టి యోగకారకత్వం ఇవ్వబడింది ఈ లగ్నానికి శనికి. కాబట్టి యోగకారకుడు అయినటువంటి శని తులాలగ్నానికి 11 ఉండడం అనేది రాజయోగ ధనయోగ ప్లేస్మెంటు. రవితో కలిసి ఉండడం కూడా చక్కటి యోగాన్ని సూచిస్తుంది. అలాగే శని రవితో ఉన్న, బుధుడితో ఉన్న, శుక్రుడితో ఉన్న రాజయోగ ధనయోగాల్ని ఇస్తాడు తన యొక్క మహాదశలో తులాలగ్నానికి లాభంలో ఉన్నప్పుడు. ఇక వృశ్చిక లగ్నం విషయానికి వచ్చినట్టయితే 11th హౌస్ అనేది కన్య అవుతుంది. ఇందులో శని ప్లేస్మెంట్ అనేది ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్, ఎందుకంటే శని 3rd లార్డ్ అలాగే 4th లార్డ్ కూడా అయ్యాడు. 4th అనేది కేంద్ర స్థానం. కేంద్రాధిపత్యం తీసుకున్నటువంటి శని ఎప్పుడు కూడా ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తారు. కాబట్టి అటువంటి శని 11th హౌస్లో ఉండడం అనేది మంచి ఫలితాలను ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అటువంటి శనితో బుధుడు కనుక ఉన్నట్టయితే ఉచ్చలో ఉంటాడు, కాబట్టి చాలా చక్కటి ఫలితాలని ఇస్తాడు శని తన యొక్క మహాదశలో. అలాగే శని బుధుల కలయిక, శని చంద్రుల కలయిక కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది.
ఆ తర్వాత ధనులగ్నం విషయానికి వచ్చినట్టయితే ధనుస్సుకి 11th హౌస్ అనేది తుల అవుతుంది. అందులో శని ఉచ్చలో ఉంటాడు. శని సెకండ్ లార్డ్ అలాగే థర్డ్ లార్డ్. ఇటువంటి శని ధనాధిపతిగా 11వ స్థానంలో ఉచ్చలో ఉండడం అనేది ప్రబల ధనయోగాన్ని సూచిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తారు శని తన యొక్క మహాదశలో. అయితే ఇదే శనితో పాటు 9th హౌస్కి అధిపతి అయినటువంటి రవి ఉండడం అనేది కూడా చాలా మంచి ధనయోగాన్ని సూచిస్తుంది. ఇద్దరు నైసర్గికంగా శత్రువులు అయినప్పటికీ ఇక్కడ యోగాన్ని ఇచ్చే విషయంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ రవికి నీచభంగము జరుగుతుంది. అలాగే 9th లార్డ్ అయినటువంటి రవి 11th హౌస్లో శనితో ఉండడం కూడా చాలా చక్కటి ధనయోగం. అంటే 9th లార్డ్, సెకండ్ లార్డ్ 11th హౌస్లో ఉండడం, అలాగే శుక్రుడితో కలిసినటువంటి శని చాలా చక్కటి ధనయోగాలు, రాజయోగాలను ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. అదేవిధంగా మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే 11th హౌస్ అనేది వృశ్చికం అవుతుంది. అందులో శని యొక్క ప్లేస్మెంట్. ఇది కుజుడి ఇల్లు కాబట్టి కొంతవరకు ఘర్షణ వైఖరి ఉంటుంది ఇచ్చేటువంటి రిజల్ట్స్లో, ఫలితాల్లో. అయితే శని కనుక కుజుడితో ఉన్నట్టయితే చక్కటి రాజయోగ ధనయోగాలను ఇస్తాడు. ఎందుకంటే ఈ లగ్నాన్ని కూడా శని సెకండ్ లార్డ్ అవుతాడు, సెకండ్ హౌస్కి అధిపతి అవుతాడు, లగ్నాధిపతి కూడా అవుతాడు. ఇటువంటి శని లాభస్థానంలో కుజుడుతూ ఉండడం అనేది రాజయోగ ధనయోగాలను ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అలాగే బుధుడితో ఉన్న శని, ఇది కూడా చాలా మంచి కాంబినేషన్గా చెప్పుకోవాలి ఈ లగ్నానికి. ఎందుకంటే బుధుడు ఇక్కడ 9th లార్డ్ అవుతాడు. 9th హౌస్ అనేది బుధుడికి మూల త్రికోణ స్థానం కూడా అయింది కాబట్టి అటువంటి బుధుడు చాలా చక్కటి ఫలితాలను ఇస్తాడు. శనితో కలిసి లాభస్థానంలో ఉంటే మకర లగ్నానికి. ఇక కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే ఈ లగ్నానికి లగ్నాధిపతి 12th లార్డ్ అవుతాడు శని. 11th హౌస్ ధనస్సు అవుతుంది. ఇందులో శని యొక్క ప్లేస్మెంట్ మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే లగ్నాధిపతి లాభస్థానంలో ఉండడం అనేది మంచిది. అయితే గురువుతో కలిసినట్టయితే చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తాడు శని. అలాగే శుక్రుడితో కలిసిన శని కూడా లాభస్థానంలో కుంభలగ్నానికి మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే తుల 9th హౌస్ అవుతుంది కుంభలగ్నానికి. శుక్రుడు 9th లార్డ్గా అలాగే యోగకారకుడుగా ఈ లగ్నానికి చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తాడు శనితో కలిసి లాభస్థానంలో కనుక ఉన్నట్టయితే. ఎందుకంటే శుక్రుడికి 4th లార్డ్షిప్, 9th లార్డ్షిప్ రెండూ వచ్చాయి. అది యోగకారకత్వాన్ని ఇస్తుంది శుక్రుడికి. ఇటువంటి యోగకారకుడైన శుక్రుడు శనితో కలిసి 11th హౌస్లో ఉండడం అనేది చాలా మంచి ప్లేస్మెంట్ కుంభలగ్నానికి. ఇక మీనలగ్నం విషయానికి వచ్చినట్టయితే 11th హౌస్ అనేది మకరం అవుతుంది, శని యొక్క స్వక్షేత్రము. అందులో శని ఉండడము అనేది చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. అలాగే కుజుడితో ఉన్న శని ధనయోగానికి చాలా మంచి కాంబినేషన్గా చూడాలి. ఎందుకంటే కుజుడు ఇక్కడ సెకండ్ అండ్ 9th లార్డ్ అవుతాడు. ఇటువంటి 2-9-11 రిలేషన్ అనేది 11th హౌస్లో ఏర్పడుతుంది కాబట్టి చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తాడు శని 11th హౌస్లో కుజుడితో కనుక ఉన్నట్టయితే. ఈ విధంగా శని ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ప్లేస్లో చాలా మంచి యోగాల్ని ఇస్తాడు. అయితే ఎప్పుడూ కూడా మనం గమనించవలసింది శని యొక్క యోగకారకత్వం అనేది ఉందా, బాధ కూడా అయ్యాడా శని, ఇటువంటి అంశాలను కూడా మనం ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ విధంగా సమగ్రంగా పరిశీలన చేసినప్పుడు మనకి ఒక ఐడియా అనేది, క్లారిటీ అనేది వస్తుంది. శని ఎంతవరకు పాజిటివ్గా ఉండి ధనయోగాలను ఇస్తాడు తన యొక్క మహాదశలో లాభస్థానంలో ఉన్నప్పుడు అనేటువంటి విషయంలో. అయితే శని ఎప్పుడైనా సరే వక్రించి లాభస్థానంలో ఉంటే కొంత డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి యోగంలో. అదేవిధంగా నీచలో ఉండడం కూడా కొంతవరకు ఆ యోగం యొక్క బలాన్ని తగ్గిస్తుంది. నీచ భంగం కనుక జరిగితే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే 11th ఉచ్చలో ఉండడం అనేది కూడా చాలా మంచి ధనయోగము. ఉదాహరణకి మిథున లగ్నానికి 11th హౌస్ అనేది నీచ స్థానం అవుతుంది శనికి. మీన లగ్నానికి 11th హౌస్ అనేది ఉచ్చస్థానం అవుతుంది శనికి. అయితే మిథున లగ్న జాతకులకి 11th హౌస్లో శని ఉన్నప్పుడు నీచభంగం కనుక జరిగినట్టయితే యోగం యొక్క బలం అనేది పెరుగుతుంది. ఈ విధంగా మనం ఈ కోణంలోంచి
చూడాల్సి ఉంటుంది. ఏ గ్రహాలతో ఉన్నాడు అనేది చాలా ముఖ్యము. కుజుడితో కలిసి ధనయోగాన్ని ఇచ్చేటప్పుడు శని ఎంత ధనయోగాన్ని ఇచ్చినా చాలా ఘర్షణ వైఖరి, పోరాటము ఇవన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఈ విధంగా శని యొక్క 11th హౌస్ రిలేషన్ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది క్లుప్తంగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా శని లాభస్థానంలో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా మనం ఫలితాలను విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా కానీ లాభస్థానంలో శని యొక్క ప్లేస్మెంట్ అనేది చాలా మంచి ప్లేస్మెంట్గానే చెప్పుకోవాలి. అటువంటి శని యొక్క మహాదశ వచ్చినప్పుడు ఎక్కువగా జాతకుడికి శుభ ఫలితాలు, ఆనందాన్ని కలిగించేటువంటి ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శని యొక్క 11th హౌస్ ప్లేస్మెంట్ అనేది ఎక్కువగా శుభత్వాన్ని తెలియజేసేటువంటి ప్లేస్మెంట్గానే మనం చూడాల్సి ఉంటుంది. లాభస్థానాన్ని ఇంకో కోణంలో చూసినట్టయితే ఉపచయ స్థానాల్లో ఒకటి లాభస్థానం. ఉపచయ స్థానంలో ఉన్నటువంటి గ్రహము తన యొక్క మహాదశలో ఏ ఏడాదికి తర్వాత ఏడాది అలా ముందుకు వెళ్ళే కొద్దీ చాలా చాలా శుభత్వాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. కాబట్టి 11th హౌస్లో శని యొక్క ప్లేస్మెంట్ అనేది చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. అయితే నెగిటివ్ రిజల్ట్స్ను కూడా మనం దృష్టిలో పెట్టుకుని శనికి తగినటువంటి రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.